ప్రభునందు ప్రియులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభవందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినమందు దేవుని సన్నిధిలో చేరి దేవుని మాటలు ధ్యానించడానికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. తల్లు వచ్చినట్లయితే చిన్న ప్రార్థనతో నేటి వాక్య ధ్యానంలోని ప్రవేశిద్దాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, గొప్ప దేవ, మీ ఘనమైన నామానికి స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. ఈ దినమందు మీ సన్నిధిలో చేరి మీ మాటలు ధ్యానించడానికి ప్రభువా, మేము మా హృదయాలు తెరిచి మీ సన్నిధిలో కూర్చొని ఉండగా మీరు మాతో మాట్లాడండి, మమ్మల్ని బలపరచండి. మీకు ఇష్టమైన పాత్రలుగా మీ వాక్కు చేత మమ్మల్ని మలుచుకోమని, మీ ఆత్మక్రియ మా హృదయాల్లో జరిగించమని యేసు దివ్యనామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, మనము 40 దినాల ఉపవాస ధ్యానాలు, శిలువ ధ్యానాల్లో మనము గడుపుతూ ఉన్నాం మన సమయాన్ని. ఈ సమయంలో ప్రాముఖ్యంగా శోధన సహించుట, శోధన ఏ విధంగా మనము జయించాలి అన్న విషయాన్ని యేసుక్రీస్తు వారు ఆయన 40 దినాల ఉపవాసాన్ని ఉన్నటువంటి ఆ యొక్క సంఘటనలో నుండి మనము నేర్చుకుందాం. మత్తయి సువార్త 4వ అధ్యాయంలో మనము ఈ యొక్క సంఘటనను మనం చూస్తాం. మత్తయి సువార్త 4వ అధ్యాయంలో యేసుక్రీస్తు వారు బాప్తిసం తీసుకున్న తర్వాత పరిశుద్ధాత్మ చేత నడిపించబడి అరణ్యములోనికి ఆయన వెళ్ళి అక్కడ ఆయన 40 రాత్రులు 40 పగళ్ళు ఏమీ తినకుండా ఆయన ఉపవాసం చేసినట్లుగా లేఖనంలో మనం చూస్తాం. ఆయన ఉపవాస దినాలు ముగించుకున్న తర్వాత ఏ విధంగా సాతానుడు వచ్చి ఆయనను శోధించాడో, ఏ విధంగా సాతానుని యొక్క శోధనలు యేసుక్రీస్తు వారు జయించారో అన్న విషయాన్ని మనం ఈరోజు నేర్చుకుందాం. మనము ఏమనుకుంటామంటే యేసుప్రభు వారు దేవుడు కాబట్టి సాతాను శోధనలన్నీ జయించాడు అనుకుంటాం. గమనించాల్సింది ఏంటంటే యేసుక్రీస్తు వారు దేవుడై ఉండి కూడా మానవునిగా లోకానికి వచ్చాడు. దైవ శక్తిని ఇక్కడ ఉపయోగించడానికి ఆయన రాలేదు. కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాలి, ఆయన శోధన 100% మానవునిగా ఆయన అనుభవించాడు. ఆయన 100% దేవుడు అయినప్పటికీ ఆయన 100% మానవునిగా ఆ శోధనను సహించినట్లుగా, దానిని జయించినట్లుగా మనం చూస్తాం. విశ్వాసుల గురించి యాకోబు భక్తుడు ఏం చెప్తాడంటే, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 12వ వచనంలో, శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభువు తన్ను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటం పొందుతాడు అని అక్కడ యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 12వ వచనంలో యాకోబు భక్తుల ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు రాయించారు. అయితే మనము ఈ యొక్క శోధనను జయించి దాని వలన వచ్చేటువంటి జీవ కిరీటాన్ని మనం అనుభవించగలగాలంటే, ప్రియులారా, మన యొక్క జీవితాల్లో మనము శోధన జయించే వారంగా ఉండాలి. నా ఉద్దేశం రక్షణ అనేది మన క్రియల వల్ల కలిగిద్దని కాదు, కానీ మనము ఆ యొక్క దేవుడిచ్చి బహుమానాన్ని మనం అనుభవించడానికి శోధనను సహించేవారిగా ఉండాలి, శోధనను జయించేవారిగా ఉండాలి. యేసుక్రీస్తు వారు 40 దినాలు ఉపవాసం ఉన్నారు. ఈ 40 దినాల ఉపవాసమే మన యొక్క 40 దినాల ఉపవాస శిలువ ధ్యానాలకు పునాది అని మనం చెప్పుకోవచ్చు. యేసుక్రీస్తు వారు శిలువ మరణాన్ని పొందకముందు లేరు. ఆయన పరిచర్యకు సిద్ధపరచుకోవడానికి తాను ఆయన ఉపవాస ప్రార్థనలో ఆయన 40 దినాలు గడిపినట్లుగా మనం చూస్తాం. అయితే ఈ రెంటిని కలిపి ఆయన మొట్టమొదటిగా పరిచర్యలోకి రాగానే శ్రమలు అనుభవించాడు కనుక ఆ శ్రమ, శోధన, ఆ యొక్క కాలాన్ని గుర్తు చేసుకుంటూ ఆ 40 దినాలు సిలువలో ఆయన అనుభవించిన శ్రమలను మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. కనుక ప్రాముఖ్యమైనటువంటి అంశాన్ని ఈరోజు కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేసుకుందాం. 40 దినాలు చాలా ప్రాముఖ్యమైనటువంటి దినాలు. ఏదన్నా ఒక అలవాటు మనకు అవ్వాలంటే ఒక 21 రోజులన్నా కానీ మనం ఆ పని కొనసాగిస్తూ చేస్తూ ఆపకుండా చేస్తూ ఉంటే అలవాటు అయిద్ది అని చెప్తూ ఉంటారు. ఉదాహరణకి భోజనం చేసే సమయం ఉందనుకోండి, ఒక 20 రోజులు మనం కానీ అదే సమయానికి భోజనం చేస్తుంటే ఆ 20 రోజుల తర్వాత మనకు అది అలవాటు అయిపోతుంది. అలాగే పడుకునే టైం కానీ, లేకపోతే ఏదైనా ఒక పని, ఒక సామెత ఉంటుంది, మన ఆలోచనలట మన పనులను సృష్టిస్తాయంట. మనం ఏమైతే ఆలోచిస్తామో ఆ ఆలోచనలే పనులుగా మారుస్తాం, మనం క్రియలుగా మారుస్తాం. ఏదైతే క్రియలు మనం చేసుకుంటూ వెళ్తూ ఉంటామో అవి అలవాట్లుగా మారిపోతాయి మనకి. ఏదైతే అలవాటు అవుతుందో మనకి ఆ అలవాటు మనకు ప్రవృత్తిగా మారిపోతుంది, మన క్యారెక్టర్గా మారిపోతుంది అది. కనుక మన యొక్క థాట్స్ టర్న్ ఇంటూ యాక్షన్స్, అండ్ యాక్షన్స్ టర్న్ ఇంటూ హ్యాబిట్స్, అండ్ హ్యాబిట్స్ టర్న్ ఇంటూ క్యారెక్టర్ అంటారు. కాబట్టి 40 రోజులు అంటే నిజంగా మనము మన యొక్క ఆధ్యాత్మిక జీవితాల్లో గొప్ప మేలును పొందేవారంగా ఉంటాం, గొప్ప ప్రవృత్తిలో మార్పును పొందేవారంగా ఉంటాం. ఈ యేసుక్రీస్తు వారు చేసిన 40 దినాల్లో ఆయన ఆ యొక్క ఉపవాసాల్లో, ఆ తర్వాత ఉపవాసం తర్వాత శోధించబడిన విధానం, ఇదంతా మనం కలిపి చూసుకుంటే చాలా ప్రాముఖ్యమైన అంశాలు. మనం శోధన ఎలా జయించవచ్చు అన్న విషయాన్ని
మనం జ్ఞాపకం చేసుకోవచ్చు, నేర్చుకోవచ్చు. మత్తయి సువార్త 4వ అధ్యాయము 1వ వచనంలో రాయబడినటువంటి మాట ఏమిటంటే, అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెను అనేటువంటి మాట మనం చదువుతూ ఉంటాం. ప్రియులారా, అపవాది చేత శోధించబడటానికి యేసుక్రీస్తు వారు అరణ్యములోనికి కొనిపోబడ్డారు. ఎవరి చేత? పరిశుద్ధాత్మ చేత. పరిశుద్ధాత్ముడు ఆయనను తీసుకునేలాడు. హీ వాజ్ డ్రివెన్ బై ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ చేత ఆయన అరణ్యములోనికి తీసుకుని వెళ్ళాడు. అరణ్యము అనేది ఒక శోధన స్థలము, పరిశోధించే స్థలము. ఇశ్రాయేలు ప్రజలను కూడా దేవుడు అరణ్యము కూడా నడిపించాడు 40 సంవత్సరాలు. వారిని శోధించుకుంటూ, వారిని పరిశీలించుకుంటూ, వారికి నేర్పించుకుంటూ, వారిని మలుచుకుంటూ ఆయన వచ్చాడు. యేసుక్రీస్తు వారు 40 రోజులు, ఇశ్రాయేలీయులు 40 సంవత్సరాలు. ప్రియులారా, అరణ్యము, అరణ్య ప్రయాణము, అరణ్య వాసము, ఇది అందరికీ భిన్నంగా మనము వేరై దేవునితో సమయాన్ని గడిపేటువంటి సమయం. కనుక యేసుక్రీస్తు వారిని పరిశుద్ధాత్ముడే నడిపించాడు అన్న విషయం మనం చూస్తాం. ప్రియులారా, యేసుక్రీస్తు వారు 40 రోజులు, 40 దినాలు, 40 పగళ్ళు ఏమీ తినకుండా ఉండగలిగారు. ఉంటూ ప్రార్థనలో ఖచ్చితంగా ఉపవాసం ఉన్నారంటే ప్రార్థన చేశారు. అది మనకు వేరేగా చెప్పనవసరం లేదు. ఉపవాసం ఉండి ప్రార్థన చేసి ఉంటారు, తండ్రితో సమయాన్ని గడిపారు. కనుక ఈ 40 రోజులు ఉపవాసం ఉండటం ఒక ఎత్తు అయితే, అసలు ఆ ఉపవాసంలోనికి నడిపించబడింది పరిశుద్ధాత్మ ద్వారా. మనం శోధనని జయించగలగాలంటే దేవుని ఆత్మ సహాయం మనకు కావాలి. మనం ఏదో 4 రోజులు ఉపవాసం ఉన్నాం కాబట్టి శోధన జయించేస్తామని కాదు. మొట్టమొదటిగా మనము ఆత్మ వలన నడిపించబడినటువంటి విశ్వాసులుగా మనం బ్రతకాలి. ఆత్మ వలన మనము ఆత్మశక్తితో నడిపించబడే వారంగా మనం ఉండాలి. దేవుని ఆత్మ లేకపోతే మన స్వతహాగా శోధన జయించలేము. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం కూడా పౌలు అంటాడు, నేను చెప్పున్నదేమనగా ఆత్మానుసారంగా నడుచుకోండి అంటాడు. అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. మీరు ఆత్మానుసారంగా నడుచుకుంటే, అంటే ఆత్మచేత నింపబడిన వారై, ఆత్మచేత నడిపింపబడిన వారై, ఆత్మశక్తి చేత మీరు నడుస్తారు. అప్పుడు శరీరం అంత శక్తివంతంగా ఉండదు. కాబట్టి శరీరేచ్ఛలు మీరు నెరవేర్చరు. కనుక ప్రియులారా, శోధన జయించాలంటే ముందు దేవుని ఆత్మ సహాయాన్ని మనము కోరుకునే వారంగా ఉండాలి. దేవుని ఆత్మతోనే మనం నడిపించబడాలి. రెండవదిగా 2వ వచనంలోని మనం వచ్చినప్పుడు, 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన ఆకలి గొనగా అనే మాట. ఏమున్నారు అక్కడ? ఉపవాసం ఉన్నారు. శోధన జయించడానికి కారణం ఏంటంటే, ఈ 40 రోజుల తర్వాత సాతానుడు వచ్చాడు. ఈ 40 రోజుల్లో కూడా శోధనలు వచ్చి ఉంటాయి, రావని నేను అనడం లేదు. కానీ ఒక ఇంటెన్సిఫైడ్ టెంప్టేషన్, అంటే చాలా తీవ్రమైన శోధన. కానీ యేసుప్రభు వారు ఒకటి ఆత్మచేత నింపబడి ఉన్నారు, ఆత్మచేత నడిపించబడుతున్నారు. రెండవది, ఆయన ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో, తండ్రి సన్నిధిలో సమయాన్ని గడిపారు. కనుక హీ వాజ్ ఎంపవర్డ్ బై ఫాస్టింగ్ అండ్ ప్రేయర్ అని మనం చెప్పుకోవచ్చు. ఉపవాసము, ప్రార్థనను బట్టి ఆయన శక్తివంతుడయ్యాడు. లేఖనాల్లో హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనములో, శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను, యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను అంటూ, ఆయన ఈ 40 రోజుల్లో మరణం గురించి ప్రార్థన చేసి ఉండకపోవచ్చు లేండి, పరిచర్య కోసం ప్రార్థన చేసి ఉంటారు. ఈ వచనం దేని గురించి మాట్లాడుతుందంటే, గెత్సెమనే తోటలో ఆయన చేసిన ప్రార్థన గురించి. అయితే మనం గుర్తుపెట్టుకోవాలి, ఆయన ప్రార్థనాపరుడైన వాడు. ఆయన ప్రతి రాత్రి తండ్రితో సమయం గడిపేవాడు, ప్రతి వేకున తండ్రితో సమయం గడిపేవాడు. ఆయన ప్రజల నుండి వేరుగా వెళ్ళిపోయి ఒంటరిగా ఇన్ అ సాలిటరీ ప్లేస్ హీ యూస్ టు స్పెండ్ హిస్ టైమ్ విత్ ద ఫాదర్. కనుక ఉపవాసం ఉన్నాడు, ప్రార్థన చేసుకున్నాడు. ఆయన శ్రమను తన శరీరములో అనుభవించాడు. అదే ఆయన తన శిష్యులకు కూడా బోధించాడు. దెయ్యాన్ని వెళ్ళగొట్టలేకపోయినప్పుడు శిష్యులు అయ్యా మేము ఎందుకు చేయలేకపోయామంటే, యేసుక్రీస్తు వారు అల్పవిశ్వాసులారు, ఎందుకు అంత అల్పవిశ్వాసం మీకు ఉంది అని చెప్పుకుంటూ, మీకు ఆవగింజంత విశ్వాసం ఉండిన ఎడలా అని చెప్పి మత్తయి 17:21లో మీకు అసాధ్యమైనది ఏది ఉండదు అని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను అని తెలుగు అనువాదంలో మనకు కనిపిస్తుంది. మీకు ఆవగింజంత విశ్వాసం ఉంటే మీకు అసాధ్యమైనది ఏది ఉండదని. కేజేవి అనువాదంలో ఇంగ్లీష్లో ఏమని ఉంటుందంటే, హౌ బీ ఇట్ దిస్ కైండ్ గోవెత్ నాట్
అవుట్ బట్ బై ప్రేయర్ అండ్ ఫాస్టింగ్ అని ఉంటుంది. గ్రీకు భాషలో ప్రొస్యూకే కాయ్ నెస్టియా అనేటువంటి మాట, అంటే ఫాస్టింగ్ అండ్ ప్రేయర్, ఉపవాసము మరియు ప్రార్థన ద్వారా తప్ప ఎలాంటి ఆత్మలు దురాత్మలు వెళ్ళిపోవు, మీరు వెళ్ళగొట్టలేరు, మీకు ఆ శక్తి ఉండదు అని యేసుప్రభు వారు చెప్పారు. అంటే మీరు శక్తివంతులు కావాలంటే, సాతానును గద్దించగలిగిన శక్తి కావాలంటే, శోధన జయించగలిగే శక్తి కావాలంటే ఉపవాసము ప్రార్థన చాలా ప్రాముఖ్యమైన అంశాలని మనం గుర్తుపెట్టుకోవాలి. కనుక ఉపవాసము ప్రార్థన చాలా ప్రాముఖ్యమైన అంశాలుగా మనం పరిగణించి జయించడానికి, శోధన జయించడానికి యేసుక్రీస్తు వారు ఆయన మానవుడిగా ఉన్నారు. శోధన జయించి నిరూపించి ఆయన పవిత్రుడిగా బయటకు రావాలి. అందుచేతనే ఆయన ఆత్మచేత నింపబడ్డాడు, ఆయన ఉపవాసం ఉన్నాడు, ప్రార్థన చేశాడు. మూడవదిగా ఆయన చేసినటువంటి పని ఏమిటంటే 4వ వచనములో 3వ వచనములో శోధకుడు ఆయన దగ్గరికి వచ్చాడు. 40 రోజులు ఉపవాసం ఉన్న తర్వాత 40 రోజులు ఏమీ తినకుండా ఉన్నారంటే, నిజంగా ఆయన చాలా నీరసంగా, చాలా ఆకలిగా, చాలా కంటి నిండా ఆహార పదార్థాలు కనబడతా ఉన్నాడు. అలాంటి పరిస్థితుల్లో, ఏవి దొరకనటువంటి పరిస్థితుల్లో సాతానుడు వచ్చి 3వ వచనంలో అంటాడు, నీవు దేవుని కుమారుడివి అయితే ఈ రాళ్ళు రొట్టెలగినట్లుగా ఆజ్ఞాపించు అంటాడు. రాళ్ళు ఉన్నాయి, రొట్టెలుగా చేసుకోవచ్చు, నీ దేవుని కుమారుడివి అయితే చేసేయి అంటాడు. ఈ దేవుని కుమారుడో కాదో ఆయనకు తెలియదా? అనుమానం రప్పించేవాడు. ఏదైనా తోటలో కూడా సాతానుడు వచ్చి అనుమానాన్ని రప్పిస్తూ ఉన్నాడు. నిజమేనా, ఇది నిజమేనా, దేవుడు ఇలా చెప్పాడా, ఇలా ప్రశ్నలు అడుగుతూ ఉంటాడు వాడు. దేవుని కుమారుడని ఆయనకు తెలుసు, కానీ ప్రశ్నిస్తూ ఉన్నాడు. ప్రభువారు వాక్యంతోనే సమాధానం చెప్పారు. శోధన జయించడానికి మొదటిగా దేవుని ఆత్మ మనకు కావాలి. రెండవదిగా దేవునితో మనం ఉపవాసము ప్రార్థన ద్వారా సమయం గడుపుతూ ఆయన శక్తిని పొందేవారంగా ఉండాలి. మూడవదిగా దేవుని వాక్యపు శక్తి మనకు అవసరం. వాక్యం తెలిసి ఉండాలి, కంటత ఉండాలి. కేవలం కంటత సండే స్కూల్ పిల్లలు పెట్టినట్టు కంటత పెట్టడమే కాదు, కానీ ఆ వాక్యము మన యొక్క నరనరాల్లో ఉండాలి, జీర్ణించుకుపోయి ఉండాలి. ఆ వాక్యము చేత శక్తివంతులమై ఉండాలి. ఇప్పుడు భోజనం చేసామంటే ఏదో నోట్లో పెట్టుకొని బయటకు ఉయ్యం. మనం భోజనం చేసామంటే అది మన రక్తంలోకి వెళ్తుంది, మన నరనరాల్లోనికి వెళ్తుంది. అప్పుడు మనకు శక్తి వస్తుంది. కనుక వాక్యాన్ని మనం అంత భోజనాన్ని ఎలాగ అరాయించుకొని నరనరాల్లోనికి దాన్ని మనము స్వీకరించి శక్తివంతులం అవుతాం, అలాగే దేవుని వాక్యం మనకు రావాలి. యేసుప్రభువు వాక్యం చేతనే వాడిని కొట్టారు. రొట్టెలు చేసుకోవచ్చు కదా ఈ రాళ్ళని తీసుకొని అన్నప్పుడు యేసుక్రీస్తు వారు చెప్పిన మాట ఏమిటంటే 4వ వచనంలో, మనుష్యుడు రొట్టె వలన మాత్రమే కాదు కానీ దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వలన జీవించు. శరీరం ఆహారం కావాలి. రొట్టె అంటే ఇక్కడ ఆహారం, అది ఏదన్నా కానివ్వండి. మనం ఇక్కడ రైస్ తింటాం, అక్కడ వాళ్ళు రొట్టెలు తింటారు. శరీరము ఆహారాన్ని కోరుకుంటుంది. శరీరానికి ఆహారం అవసరం, శారీరక ఆహారం. ఆత్మకు ఆత్మీయ ఆహారం అవసరం. ఇంకొక మాట చెప్పాలంటే, శరీరానికి కూడా దేవుని యొక్క మాట లేకపోతే అది బతకలేదు. దేవుని యొక్క మాట ఉండాల్సిందే. మందులు వాడినా కానీ ఆ మందు పనిచేయాలంటే దేవుని సహాయము, దేవుని యొక్క సస్టెనెన్స్ మనకు అవసరం. భోజనం చేస్తున్నాం, అది మనకు సరిగ్గా అరిగి ఆరోగ్యవంతులుగా మారాలి అంటే శరీరంలో అవయవాలని పనిచేసేలా చేసే దేవుడు. ఆయన కాదు అన్నాడంటే లేదు, అంతే. మనం ఎంత తిన్నా పనికిరాదు. అంతేకాకుండా ఆధ్యాత్మికంగా ప్రాముఖ్యంగా, ఎందుకంటే మనము ఆత్మజీవులం. మనం అనుకుంటాం శరీర జీవులు అని. శరీర జీవులకి ఆత్మ ఉంది అనుకోవటం కాదు, ఆత్మజీవులకి శరీరం ఉంది. దేవుడి శరీరాన్ని ఇచ్చాడు. కాబట్టి ప్రియులారా, ఈ ఆత్మను పోషించుకోవాలి. మనం ఆత్మను పోషించుకునే బాధ్యత మన మీద ఉంది. కాబట్టి ప్రభువారు అంటారు, మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన వారు బ్రతుకుతారు. యేసుక్రీస్తు వారి మాటని ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయంలో నుంచి ఆయన ప్రస్తావిస్తూ ఉన్నారు. 8వ అధ్యాయం 2వ వచనం నుంచి చదువుకుంటూ వెళ్తే, ఇది అరణ్యంలో జరుగుతున్నటువంటి సంఘటన, అరణ్యంలో ఉన్నటువంటి పరిస్థితుల గురించి మాట్లాడబడిన సంఘటన. ద్వితీయోపదేశకాండం 8:2లో, మరియు నీవు ఆయన ఆజ్ఞలను గైకొందువో లేదో నిన్ను శోధించి నీ హృదయంలోనున్నది తెలుసుకొనుటకు నిన్ను అనొచ్చు నిమిత్తమును అరణ్యములో ఈ 40 సంవత్సరాలు నీ దేవుడైన యెహోవా నిన్ను నడిపించిన మార్గమంతటిని జ్ఞాపకం చేసుకో. 40 సంవత్సరాలు నిన్ను అణిచి, నిన్ను పరీక్షించి, నిన్ను శోధించి దేవుడు ఎలా చేశాడో అది గుర్తు చేసుకో. అలాగే 40 రోజులు ఇక్కడ యేసు ప్రభువారు. ఆ తర్వాత 3వ వచనం అంటాడు,
ఆహారం వలననే గాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుదురని నీకు తెలియజేయటకు ఆయన నిన్ను అణచి నీకు ఆకలి కలుగజేసి నీవే గాని నీ పితరులే గాని ఎన్నడెరుగని మన్నాతో నిన్ను పోషించను. మామూలుగా రోజు తినే భోజనం కాకుండా నిన్ను ఆకలిలో పెట్టి మన్నానిచ్చి పోషించాడు. దాని ద్వారా ఏం చెప్తున్నాడంటే, బాబు మీరేదో పంటలు పండించుకొని మీరేదో జంతువులు పోషించుకొని వాటి ద్వారా మీరు ఆహారం సంపాదించుకుంటారనుకోబాకండి, పోషించేది నేను అని దేవుడు చెప్పదలుచుకున్నాడు. కనుక అదే మాటను ఉటంకిస్తూ యేసుక్రీస్తు వారు చెప్తారు. అని చెప్పిన మాట ఏమిటంటే, మనుషుడు రొట్టె వలన మాత్రమే కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చి ప్రతి మాట వలన జీవించనన్నాడు. సరే, అపవాదికి దేవుని వాక్యం బాగా తెలుసు. వాడు దేవుని వాక్యాన్ని ఎరిగినవాడు. మనకంటే బాగా కోట్ చేయగలం చాలామంది క్రైస్తవుల కంటే. కాబట్టి యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చి వాడు అంటాడు, 5వ వచనంలో మనం చూస్తాం, అంతటా అపవాది పరిశుద్ధ పట్టణమునకు ఆయనను తీసుకొని పోయాడంట. అంటే బలవంతంగా కిడ్నాప్ చేసుకొని తీసుకెళ్లే అంత శక్తి వాడికి లేదు, యేసుప్రభుని తీసుకెళ్లే శక్తి. ఆయన అనుమతించాడు. ఉదాహరణకి నా చిన్న కొడుకు నన్ను ఎక్కడికైనా లాక్కెళ్ళాలంటే లాక్కెళ్ళగలుగుతాడు, ఎందుకంటే నేను అనుమతిస్తాను కాబట్టి. లేదు గట్టిగా నేను టెస్ట్ చేసుకొని కూర్చుంటే వాడు లాక్కెళ్ళాడు. ఇప్పుడు యేసుక్రీస్తు వారిని వాడు తీసుకెళ్ళాడు, మొత్తానికి ఏదో ఒక విధంగా తీసుకెళ్ళి ఎక్కడ తీసుకెళ్ళాడు? పరిశుద్ధ పట్టణం అంటే యెరూషలేం పట్టణానికి తీసుకెళ్ళాడు. అక్కడ దేవాలయం దగ్గర తీసుకెళ్ళాడు. దేవాలయం శిఖరం మీద నిలబెట్టి నీవు దేవుని కుమారుడు అయితే కిందకు దూకు అన్నాడు. మళ్ళీ దేవుని కుమారుడు అన్నాడు. అనుమానం రప్పించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పుడు ఆయన పైనుంచి కిందకు దూకితే బోల్డంతమంది అక్కడ చూస్తారు. దేవుని దూతలు వచ్చి ఆయన కాళ్ళు పట్టుకుంటారని, పాదాలు పట్టుకుంటారని, గాయపడకుండా కాపాడతారని బైబిల్లో నుంచే చెప్తున్నాడు. వాక్యం ఉటంకిస్తున్నాడు. ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదం ఎప్పుడైనా రాతికి తగలకుండా వారు నేను చేతులతో ఎత్తి పట్టుకుందరు. వాక్యం వల్లిస్తున్నాడు. బాగానే ఉంటుంది రుజువు చేసుకోవడానికి. కానీ యేసుక్రీస్తు వారు ఏమన్నారు తెలుసా? ప్రభు అయిన నీ దేవుణ్ణి శోధింపవలనని కూడా మరొక చోట రాయబడడం తెలుసా అన్నారు. నువ్వు పడిపోతే పట్టుకుంటాడు, దూకేసి పట్టుకోమంటాం కాదు. ఈ మధ్యకాలంలో సువార్థికులను అడ్డుకొని చెప్తున్నారు. ఏమనంటే, మీరు విషం తాగినా చచ్చిపోరు, పావులను ఎత్తి పట్టుకున్నా మీకేం కాదు, కాబట్టి ఇదిగోండి తాగండి, తాగి చూపించండి, నిరూపించండి మీ వాక్యం కరెక్ట్ అని. మనం దేవుని శోధించడానికి చేసే పనులు కాదు అవి. అవి జరిగినప్పుడు దేవుడు రక్షించుకుంటాడు. సాధు సుందర్ సింగ్ గారు విషప్రయోగం జరిగింది, కానీ దేవుడు రక్షించుకొని గొప్ప సువార్తలో వాడుకున్నాడు. కాబట్టి దేవుడు చేయలేని వాడు కాదు, చేయగలిగిన వాడు, సమర్థుడు ఆయన. కానీ ఆయన శోధించకూడదు, మనం ఏ విషయంలో కూడా శోధించకూడదు. కానీ సాతానుడు ఏంటంటే వాక్యాన్ని వాడుకుంటున్నాడు. యేసుప్రభు వారు మళ్ళీ అదే వాక్యం చేత వాడిని తిప్పికొట్టినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. తర్వాత దేవుని యొక్క వాక్యంలో మనం చూసినప్పుడు యేసుక్రీస్తు వారిని ఇంకొక విధంగా శోధిస్తున్నాడు. అదేంటంటే 7వ వచనం నుంచి మనం చూసినప్పుడు 8వ వచనంలో అంటాడు, మరలా అపవాది మిగులు ఎత్తైన ఒక కొండ మీదకి ఆయన తోడుకొని పోయి ఈ లోక రాజ్యములన్నిటినీ వాటి మహిమను ఆయనకు చూపించి, నీవు సాగిలపడి నాకు నమస్కారం చేసిన ఎడల వాటినన్నిటినీ నీకు ఇచ్చేదనని ఆయనతో చెప్పాడు. లోక రాజ్యములన్నిటిని చూపించి వాటి మహిమను చూపించాడు. నువ్వు నాకు సాగిలపడి నాకు మొక్కితే నీకు ఇవన్నీ ఇచ్చేస్తానన్నాడు. మొట్టమొదటిగా మనం గమనించవలసిన కొన్ని విషయాలు ఏంటంటే, అసలు సాతానుడిగా ఎలా మారాడు? బైబిల్లో ఉన్న కొన్ని పరోక్షమైనటువంటి లేఖనాలను బట్టి దైవ పండితులు ప్రార్థనాపూర్వకంగా కనుగొన్నటువంటి విషయం ఏంటంటే, సాతానుడు ఒకప్పుడు లూసిఫర్గా ఉండేవాడు. దేవుని యొక్క సింహాసనం ఎదుట వాడు తన రెక్కలను ఊపుతున్నప్పుడు గొప్ప సంగీత నాదాలు వచ్చాయి. వాటిని బట్టి దేవుణ్ణి మహింపరుస్తూ అక్కడ ఆరాధన నడిపించేవాడట. కానీ ఒకరోజు అనుకున్నాడు, నేను దేవుని కంటే ఎత్తైన పర్వతం మీద నేను నా సింహాసనాన్ని ఏర్పాటు చేసుకుంటానంటే దేవునికి చెందవలసిన ఆరాధన నేను దొంగిలించాలనుకున్నాడు. కొంతమంది దూతలను కూడా వాడు ప్రేరేపించటం బట్టి వాళ్ళు తిరుగుబాటు చేశారు. అప్పుడు గొప్ప యుద్ధం పరలోకంలో జరిగింది. మిఖాయేలు దూత యుద్ధం చేయటం, వారు భూమి మీద త్రోసివేయబడటం. వాడు మొదటి నుండి కూడా దేవుని స్థానాన్ని కోరుకుంటాడు, దేవుళ్ళలాగా ఉండాలనుకుంటాడు, దేవుని యొక్క ఆరాధన వాడు స్వీకరించాలని శతవిధాల ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఇప్పుడు ఇక్కడ వాడు డైరెక్ట్గా దేవుని కుమారుడి ముందే వాడి ప్రపోజల్ పెట్టేశాడు. నువ్వు మొక్కు, నేను ప్రపంచం అంతా మొక్కేదే ఉంది, నువ్వు మొక్కు, నాకు మొక్కితే నీకు ఇచ్చేస్తాను ఈ రాజ్యాలన్నీ కూడా. రాజ్యాలు ఇవ్వడానికి వీడెవడో అని అనుకోవచ్చు మనం. రాజ్యాలు వాడి చేతిలోకి ఎలా వెళ్ళాయో ఆలోచన చేయాలి. ఏదైనా వనంలో దేవుడు తన యొక్క రాయబారిగా, తన యొక్క ప్రతినిధిగా ఆదాముని పెట్టుకొని లోకాన్ని ఏలమన్నాడు. కానీ ఆదాం పాపం చేశాడు. అందుకే లేఖనాల్లో మనకు తర్వాత కనబడుతుంది, సాతానుడిని ఏమంటారంటే ఈ యుగ సంబంధమైన దేవత అంటారు, ఈ లోకనాథుడు అంటారు. అంటే ఇప్పుడు పరిపాలిస్తుంది వాడు, అందుకే అంత భయంకరమైన పరిస్థితులు.
ఒకరోజు రాబోతుంది సంపూర్ణమైనటువంటి నాశనానికి వాడు గురవుతాడు, నరకంలో బంధించబడతాడు, వాడి కొరకు ఏర్పాటు చేయబడిన నరకంలో. అలాగే దేవుడు ఆయన రాజ్యాన్ని స్థాపించబోతా ఉన్నాడు. కానీ అప్పటి వరకు సమయం దేవుడు ఇచ్చాడు వాడికి. ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఆ రాజ్య స్థాపన ప్రారంభించడానికి వచ్చాడు, సువార్తను ప్రకటించాడు, రాజ్యం కొంత మటుకు ఈ లోకంలోనికి వచ్చింది, గొప్ప కార్యాలు చేశాడు. ఇప్పుడు శిలువ మరణం ఒకటి ఉంది, దాని ద్వారా సాతానుని యేసుక్రీస్తు వారు నిరాయుధునిగా చేయాలి. మన కోసం శిలువలో ప్రాణం పెట్టడం ద్వారా ఆయన రక్తము చేత మన పాపముల చిట్టాలు తుడిచివేసి, దాన్ని శిలువ కొట్టి దాన్ని తుడిచివేసి వాడిని నిరాయుధుడిగా చేసి, మనల్ని పవిత్రులుగా చేసి, ఏదైతే సంబంధం దేవుని నుండి మానవుడిది పోయిందో దాన్ని మళ్ళీ పునరుద్ధరించబోతున్నాడు. ఇప్పుడు ఇది కష్టమైన పని, యేసుక్రీస్తు వారికి చాలా వేదంతో కూడిన పని. బహుశా ఈ 40 దినాల్లో కూడా ఈ విషయాలు ఆలోచన చేశారేమో, ప్రార్థన చేశారేమో, ప్రభు మనకు తెలియదు. అయితే సాతానుడు అంటాడు, వాడి ఉద్దేశం ఏంటంటే ఎప్పుడు కూడా యేసు ప్రభు సిలువ ఎక్కకూడదు, అది వాడి ఉద్దేశం. అందుకే పేతురు ద్వారా కూడా మాట్లాడాడు, అయ్యా దూరమవును గాక సిలువ మరణం అంటాడు ఆయన. అప్పుడు యేసు ప్రభు వారు సాతానా నా వెనుకకు పొమ్మని గద్దించారు ఆయన. కనుక సాతానుడు ఎప్పుడు ఈ విషయాన్ని సిలువ మరణాన్ని డిస్కరేజ్ చేస్తానే వస్తూ ఉంటాడు. కాబట్టి ఇదంతా ఎందుకు, షార్ట్ కట్, కమాన్ నువ్వు నాకు మొక్కేసేయి అయిపోద్ది. మొక్కిన తర్వాత ఏం చేస్తాడు, అసలు మొక్కకూడదు, కానీ మొక్కిన తర్వాత నిజంగా మొక్కుంటే ఒకవేళ ఎలా ఉంటుందంటే తాగుబోతాడు కథలా ఉంటుంది. ఒక తాగుబోతాడు దగ్గరికి దేవదూత వచ్చి నువ్వు తాగుడు మానేస్తే నీకు ఏది కావాలంటే అది చేస్తాను అన్నాడట. వాడు అన్నాడంట, ఈ చెరువులో ఉన్నటువంటి నీళ్ళన్నిటినీ మద్యపానంగా మార్చేసేయి అన్నాడు. అరే బాబు మరి తాగుతావు కదా మద్యపానం అంటే, లేదు లేదు ఒక్కరోజు తాగుతాను, కడుపు నిండా తాగుతాను, తాగినంతసేపు తాగుతాను, ఇక నెక్స్ట్ డే నుంచి నేను తాగను అన్నాడు. సరే అని చెప్పేసి దేవదూత అంతా మద్యపానంగా మార్చేస్తే తాగాడంట, ఫుల్గా తాగి పడుకున్నాడు. తెల్లవారు లేచి మళ్ళీ తాగడానికి వెళ్తున్నాడంట. అరే నిన్నతోనే ఆపేస్తాను అన్నావు కదంటే, తాగుబోతాడు మాట ఎవడు నమ్మన్నాడు అన్నాడంట. అలా ఉంటుంది సాతానుతో, అబద్ధికులకు జనకుడు కదా. కాబట్టి నువ్వు నాకు మొక్కితే నీకు ఇచ్చేస్తానంటే వాడు ఇస్తాడో లేదో కానీ అసలు ఇచ్చినా ఇవ్వకపోయినా అసలు యేసుప్రభు మొక్కడు, ఆయన మొక్కకూడదు, మనం మొక్కకూడదు సాతానునికి. అందుకే ప్రభువారు చెప్పిన మాట ఏమిటంటే 10వ వచనంలో మత్తయి సువార్త 4:10లో సాతానా పొమ్ము అన్నాడు. సాతానా పొమ్ము గద్దించాడు ఆయన. దేవునికి లోబడి ఉండి అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవునని ఒక చోట మనకు బైబిల్లో కనబడుతుంది. సాతానా పొమ్ము అన్నాడు యేసయ్య. అని ప్రభు ఆయన నీ దేవునికి మ్రొక్కి ఆయనను మాత్రమే నువ్వు సేవించాలి. దేవుని వాక్యం, ఆయనకొక్కడికే నువ్వు ఆరాధన చేయాలి. ప్రియులారా, సాతానుడు అనేక రూపాల్లో మన ఆరాధన దొంగిలించడానికి ప్రయత్నం చేస్తాడు. కానీ మనం ఆయనకొక్కడికి ఆరాధన చేయాలి. యేసుక్రీస్తు వారు తండ్రి అయినటువంటి దేవునికే ఆరాధించినట్లుగా మనం ఆరాధించాలి. ప్రియులారా, అలాంటి విజయాన్ని ఆయన ఎలా పొందాడు అంటే వాక్యం ద్వారా. వాక్యాన్ని కోట్ చేస్తూ ఉన్నాడు ప్రతిసారి కూడా. చూడండి 3 శోధనల్లో కూడా ఆయన వాక్యాన్ని కోట్ చేసినట్లుగా మనకి స్పష్టంగా కనబడుతుంది. కీర్తనల గ్రంథం 1వ అధ్యాయంలో మనం చూస్తాము, యెహోవా ధర్మశాస్త్రాన్ని దివారాత్రం ధ్యానించేవాడు నీటి కాలవలు ఎవరు నాటబడిన వానిగా తన కాలబందు ఆకువాడక ఫలమిచ్చి చెట్టు వలె ఉంటాడు అని. ఎంత ఎండలు వచ్చినా సరే, ఎన్ని సమస్యలు వచ్చినా మనం గెలిచేవారిగా ఉంటాం. ఎప్పుడంటే వాక్యము అనేది మన హృదయాల్లోనికి వెళ్ళినప్పుడు. యేసుక్రీస్తు వారు వాక్యము చేత జయించాడు అన్న విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఈ లోకంలో ఎన్నో శోధనలు వస్తాయి. యేసుక్రీస్తు వారికి 3 రకాల శోధనలు, తినే ఆహారం గురించి, శరీర సంబంధమైంది, అలాగే ఆయన పైనుంచి దూకి కాపాడుతా దేవుని శోధించే విషయంలో తాను ప్రూవ్ చేసుకోవడానికి, అహంభావం అనుకోవచ్చు, దాన్ని జయించాడు యేసయ్య. 3వదిగా లోక సంబంధమైనటువంటి మహిమంతటి నీకు ఇచ్చేస్తా అన్నాడు ఆయన నన్ను ఆరాధిస్తే. కానీ యేసుక్రీస్తు వారు వాటిని కోరుకోలేదు. లేఖనాలు ఈ మాట ఉంటుంది. 1 యోహాను 15వ వచనంలో ఈ మాట ఉంటుంది, ఈ లోకమునైనను లోకంలో ఉన్న వాటిని ఆయనను ప్రేమించుకుడి, ఎవడైనా లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. లోకములో ఉన్నదంతా అనగా శరీరాశయు నేత్రాశయు జీవపుడమమును తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. శరీరాశ, నేత్రాశ, జీవపుడమం. నీ శరీరం కోరుకునేది, నీ నేత్రాలు కోరుకునేవి డంబము అంటే అందరికంటే నేను పై స్థితిలో ఉండాలి. అన్నదమ్ములు ఉన్నారనుకోండి, నా అన్నదమ్ముడి కంటే నేను పై స్థితిలో ఉండాలి. అక్క చెల్లెలు ఉన్నారనుకోండి, నా అక్క చెల్లెల కంటే పై స్థితిలో ఉండాలి. ఒకసారి అనుకుంటాం, ప్రపంచంలో ఉన్నటువంటి కుబేర్లు, బాగా డబ్బు సంపాదించిన వాళ్ళు, నెంబర్ 1, 2, 3, 4 అని ఫోర్బ్స్ లాంటి పేపర్స్లో, మ్యాగజైన్స్లో వస్తాయి వాళ్ళ పేర్లు. ఎంత డబ్బు సంపాదించినా సరే ఇంకా ఎందుకు సంపాదిస్తారు? సరే కూర్చొని తినొచ్చు కదా, పంచిపెట్టవచ్చు కదా,
తరతరాలు తిన్న తరగనంత ఆస్తి ఉంది. ఎందుకు అంటే శరీరాశ, నేత్రాశ ఎలాగ అయిపోయినాయి. ఇప్పుడు ఏంటంటే జీవపు డబ్బం ఫస్ట్ ప్లేస్లోకి వెళ్ళాలి నేను. అత్యంత ధనికుడు ప్రపంచంలో, భారతదేశంలో అత్యంత ధనికుడు, ఇలాగ ఫస్ట్ ప్లేస్కి వెళ్ళాలి జీవపు డమ్మం. అంత మనకు లేకపోవచ్చు కానీ మన స్థాయికి తగ్గట్టుగా మనకు కూడా ఎంతో కొంత జీవపు డమ్మం ఉంటుంది. శరీరాశ, నేత్రాశ, జీవపు డమ్మం, వాటిని జయించాలి. అవి లోక సంబంధమైనవి. దాన్ని బట్టే మనం శోధించబడతా ఉంటాం చాలాసార్లు. శరీరాశ, నేత్రాశ, జీవపు డమ్మాన్ని బట్టి మనం శోధించబడతా ఉంటాం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం నుంచి చదువుకుంటూ వెళ్తే దేవుడు మనల్ని శోధించడం. మనం అనుకుంటాం చాలాసార్లు దేవుడు నన్ను ఏంటి ఎలా శోధిస్తున్నాడు అని. ఎప్పుడు మనం దేవుడు శోధించాడు అనుకోకూడదు అంటే, ఎందుకంటే దేవుడు శోధింపబడడు, శోధింపడు, ఎవరిని శోధింపడు ఆయన. అది ఎలా వస్తుంది మనకంటే, మన సొంత దురాశ చేత మనం ఏడవబడతామంట, లాక్కుపోబడతాం, మనం మరులు కొల్పబడతాం. దురాశ అప్పుడు మనలో గర్భం ధరిస్తుంది, పాపానికి అంటది. ఆ పాపం చివరికి పరిపక్వమై మరణానికి అంటదంట. కాబట్టి చావు తెచ్చుకుంటాం మనం మన పాపాన్ని బట్టి, మన దురాశని బట్టి, మన శోధనను బట్టి, మన శోధనలో పడిపోబట్టి. అయితే ప్రియులారా గమనించండి, 1 కొరింథీ 10వ అధ్యాయం 13వ వచనంలో సాధారణంగా మనుషులు కలిగే శోధన తప్ప మరేది మీకు సంభవింపలేదు, కానీ దేవుడు నమ్మదగిన వాడు, మీరు సహింపగలిగినంతకంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపబడనీయడు. అంతేకాదు సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకునే మార్గం. యోసేపును పరీక్షించడానికి బహుశా దేవుడు దాన్ని అనుమతించుంటాడు. దేవుడు శోధించడు, సాతానుడే శోధకుడు, కానీ దేవుడు అనుమతించుంటాడు. యోసేపుని ఇంకా గొప్ప స్థితిలో నిలబెట్టడానికి పరీక్ష, కానీ తప్పించుకునే మార్గం. ద్వారాలు తెరుచుకొని పారిపోగలడం, కానీ పారిపోయి ఎక్కడ పడ్డాడంటే జైల్లో పడ్డాడు. అయినా పర్లేదు, అయ్యో నేను తప్పు చేసి ఉంటేనే బాగుండేది కదా, ఇప్పుడు మంచి స్థితిలో ఉండేవాడిని, జైల్లో పడిపోయాను అనుకునే పరిస్థితి యోసేపుది కాదు. అక్కడ కూడా మరలా పరీక్ష. మళ్ళీ ఒక పరీక్షను జయించాక మరో పరీక్ష. కానీ ఈ పరీక్షలు ఎంత ఇంటెన్స్గా ఉన్నాయంటే, మరి ఐఏఎస్కి రాసే పరీక్షలు, 10th క్లాస్ రాసే పరీక్షలు వేరుగా ఉంటాయి, లేకపోతే గ్రూప్ 1, గ్రూప్ 2 ఇలాగా పరీక్షలు వేరుగా ఉంటాయి. వాటి తీవ్రత వేరుగా ఉంటుంది, వాటి స్థాయి వేరుగా ఉంటుంది. అలాగా దేవుడు ప్రధానమంత్రిని చేయాలనుకున్నాడు యోసేపుని, అందుకే ఆ స్థాయి వేరే లెవెల్లో ఉంది. ప్రియులారా, మన జీవితాల్లో కూడా సహింపగలిగిన దానికంటే ఎక్కువగా మనలను ఆయన శోధింపబడనీయుడు. అంతేకాకుండా శోధనతో పాటు తప్పించుకునే మార్గాన్ని కూడా ఇస్తాడంట. ఆయన నమ్మదగిన దేవుడని 1 కొరింథీ 10:13లో మనకు కనబడుతుంది. ఎందుకంటే మన బలహీనతల్లో, మన శోధనలో, మనం ఏ స్థితిలో ఉన్నామో, మనం ఎలా దీన్ని జయించగలుగుతామా లేదా, ఇవన్నీ కూడా ప్రభు ఆయనకి తెలుసు. అందుకోసం ఆయన ఈ లోకానికి వచ్చాడు. అక్కడి నుంచి రక్షించవచ్చు మనల్ని. అఫ్కోర్స్ కొన్ని కారణాలు ఉన్నాయి. మన శరీరం ముందు చేసిన పాపాలను బట్టి ఆయన శరీరంలో శిక్షణ అనుభవించవలసి వచ్చింది. అంతేకాకుండా శరీరంలో బ్రతుకుతున్న మనము ఎలాంటి శోధనలో ఉన్నామో ఆయన రియాలిటీలో ఆయన అనుభవించి జయించాడు. ఆయన హెబ్రీ 4:15లో ఉంటుంది, 15-16లో, మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభావం లేనివాడు కాడు, కానీ సమస్త విషయముల్లోనూ మన వలనే శోధింపబడినను ఆయన పాపము లేనివానిగా ఉన్నాడు. శోధించబడ్డాడు అన్ని విషయాల్లో. నువ్వు ఈరోజు నీ ఏ శోధనలు అనుభవిస్తున్నావో వాటన్నిటి విషయాల్లో ఆయన అనుభవించాడు, కానీ పాపము లేనివానిగా ఉన్నాడు. గనుక మనము కనికరింపబడి, ఆయన పాపం లేనివాడు కాబట్టి కనికరించడానికి అర్హుడు. ఆయన ఆ శోధన అనుభవించాడు కాబట్టి మనల్ని అర్థం చేసుకోగలడు. కనికరాన్ని చూపించటానికి ఆయనకు మనసు ఉంటుంది. కాబట్టి కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు కృప పొందినట్లు ధైర్యంతో కృపాసనమునొద్దకు చేరుదము అంటాడు. అంటే ధైర్యంగా వెళ్ళొచ్చు, ఎందుకంటే ప్రభువుకి మన బాధ ఏంటో తెలుసు. ప్రియులారా, పాపాన్ని, శోధనని, సాతానుడు పెట్టే శోధనల్ని మనం జయించాలి అంటే ఈ 3 విషయాలు చాలా ప్రాముఖ్యమైనవి. మొట్టమొదటిగా దేవుని ఆత్మచేత నడిపించబడాలి. రెండవదిగా దేవుని సన్నిధిలో ఉపవాసము, ప్రార్థనలో సమయాన్ని గడపాలి. మూడవదిగా మనము దేవుని వాక్యాన్ని నరనరాల్లోనికి జీర్ణించుకొని దాని వలన వచ్చే శక్తిని మనము ఒక ఖడ్గములాగా, ఆత్మ ఖడ్గములాగా దాన్ని మనం వాడాలి. లేనిచో మనము శోధనలో పడిపోయాం అనుకోండి, ఎలా ఉంటుందంటే, శోధన మొదట్లో బాగానే ఉంటుంది. ఆస్ట్రేలియా దేశంలో ఒక సన్డ్యూ అనేటువంటి ఒక చిన్న ప్లాంట్ ఉంటుందంట. ఆ ప్లాంట్కి ఉండేటువంటి ఆకులాంటి ఒక ఆకు చాలా అందంగా కనబడిద్దంట, చాలా అందంగా కనబడిద్దంట. అది ఎలా కనబడిద్దంటే చూడటానికి చక్కటి అప్పుడే పడినటువంటి మంచు రేణువుల్లాగా అక్కడ కనబడతా ఉంటుందంట. అది ఇది భలే ఉందే అని ఒక చిన్న పురుగేదన్న దాని మీద దిగితే అది వాస్తవానికి మంచు రేణువు కాదు, ఏం కాదు,
అదొక జిగురు పదార్థం. అక్కడ ట్రాప్ అయిపోద్ది. ట్రాప్ అయిపోగానే అది బయటికి వెళ్ళిపోదాం అమ్మో అని చెప్పేసి మనం ఎలాగైతే ఎలుకలకి ఆ గ్లూ ప్యాడ్ పెడతాం, అలాగా అతుక్కుపోయినప్పుడు అది గజగజలాడుతున్నప్పుడు ఆ వైబ్రేషన్స్ కంట అది మూసుకుపోద్దంట. ఆ యొక్క ఆకు లాంటి పదార్థం మూసుకుపోవడం వల్ల లోపలే ఉండిపోద్ది. ఆ తర్వాత ఆ చెట్టు, ఆ మొక్క ఆ యొక్క చిన్న పురుగుని జీర్ణించుకొని మొత్తం చక్కగా తినేస్తుందంట. చాలాసార్లు శోధన మనకు ఆకర్షణీయంగా కనబడుతుంది. అక్కడికి వెళ్ళి వాలేమో జిగురులో అంటుకుపోయి మనం ప్రాణం మీదకు తెచ్చుకునే వారంగా ఉంటాం. కానీ ఆత్మచేత, ప్రార్థన చేత, ఉపవాసము చేత, అలాగే దేవుని వాక్యము చేత మనం ఎదిరించి నిలబడినప్పుడు మనము శోధన జయించే వారంగా ఉంటాం. ప్రభు జయించాడు, జయించి చూపించాడు. ఇది సాధ్యమని చూపించాడు. దైవశక్తి వాడి కాదు, మానవునిగానే జయించి చూపించాడు. మనం కూడా జయించగలమని చెప్తున్నాడు. కనుక మనము శోధన జయించు విశ్వాసులుగా ఉందాం. అటువంటి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడ, ప్రేమగల మా తండ్రి, ఈ దినమందు శోధన జయించుట అనే అంశం మీద మేము ధ్యానం చేశాం. ప్రభువా, మా జీవితాలు ఎన్నో శోధనలు వస్తాయి. ఆ శోధనలన్నిటిలో గొప్ప విజయాలు మాకు అనుగ్రహించండి. మేము శోధన జయించి నీ నామాన్ని ఘనపరచడానికి, నీవిచ్చు జీవ కిరీటం మేము అనుభవించడానికి సహాయం చేయమని, ఈ మాటలు విన్న ప్రతి బిడ్డను మీరు దీవించమని యేసు నామమున నడుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని సహవాసం సదాకాలం మనందరికి తోడే కాపాడును గాక. ఆమేన్.